అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిఎస్కే నేచురల్ ఫార్మింగ్ అండి. ఇప్పుడు మనము ప్రకృతి వ్యవసాయంలో చేప పిల్ల ద్రావణం అనేది ఎలా తయారు చేసుకున్నది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూడండి. దగ్గరికి రా. ఇది వచ్చి 10 కేజీల యొక్క చేప వ్యర్థాలు, ఇది వచ్చి 10 కేజీల బెల్లం అండి, ఒక ప్లాస్టిక్ డ్రమ్ము. ఓకే, ఇప్పుడు మనకు వచ్చి దీనికి కావాల్సిన పదార్థాలు ఎట్టంటే చేప వ్యర్థాలు, బెల్లం అండి. ఇది వచ్చి ఈక్వల్ రేషియోలు తీసుకోవాలండి. అంటే 10 కేజీల చేప వ్యర్థాలు, 10 కేజీల బెల్లం అండి. మనం ఇంచుమించుగా తీసుకోకూడదండి. మనం వెయిటేజ్ చూసుకొని కరెక్ట్గా వేసుకుంటేనే ఇది ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అవుతుందండి. ఇంకొకటి అంటే మనం తెలుసుకోవచ్చండి, ఈ యొక్క చేప వ్యర్థాలు ఈ చేప బెల్ల ద్రావణం వాడడం వల్ల మనకి ఎలా ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది. ఇంకొకటి మనం స్ప్రేయింగ్ చేసేప్పుడు కానీ ఈ చేప కుళ్ళు వాసన రాకుండా ఒక ఏరమో ఫ్లేవర్ వాసన ఎలా వస్తుంది. ఇంకొకటి అండి, ఇది ఎలా ఫెర్మెంట్ అవుతుంది, ఏ యాసిడ్ వల్ల ఫెర్మెంట్ అవుతుంది, దీనివల్ల ఏ బ్యాక్టీరియా వల్ల ఇది ఫెర్మెంటేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను చూడండి. అంటే ఇది ఊరికే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అయితే అవ్వదండి. అంటే ముందుగా అంటే ఈ చేపల వ్యర్థాల్లో ఉండే యొక్క ప్రోటీన్స్ ఎలా బ్రేక్అవుట్ చేస్తుంది, ఏ యాసిడ్ ఫామ్ అవుతుందో నేను చెప్తామండి. ముందుగా ఇప్పుడు చూసినామంటే చేప వ్యర్థాలు వేసుకుంటాము, బెల్లం వేసుకుంటామండి. ముందుగా ఈ లాక్టిక్ బ్యాసిల్లస్ అనే ఒక బ్యాక్టీరియా వచ్చి ఈ ఫామ్ అవుతుందండి. అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, దాని పూర్తి నేమ్ వచ్చి. ముందుగా ఈ యొక్క చేపలు ఈ బెల్లం కలిసిన తర్వాత ఒక యాసిడ్ అయితే ఫామ్ అవుతూనే అది బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అవుతానికి ఆ యాసిడ్ కావాలండి. ఆ యాసిడ్ పేరు లాక్టిక్ యాసిడ్ అంటాం కదండి. ఈ యాసిడ్ తయారయ్యేదానికి లాక్టోబాసిల్లస్ ప్లానటేరియం అనే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది వచ్చి ఆ బ్యాక్టీరియా వచ్చి ఎక్కువ లాక్టిక్ యాసిడ్ ఫామ్ చేస్తుందండి. ఆ యాసిడ్ ఫార్మేషన్ ప్రాసెస్ ఎక్కువ అయితేనే ఈ యొక్క ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇంకొకటి లెటిలాక్టోబాసిల్లస్ సకి ఆ యొక్క బ్యాక్టీరియా దీనిలో మన ఉత్పత్తి చేయడం వల్ల దాని యొక్క పని ఏమిటంటే ఈ చేపలో ఉండే ఈ చేప వ్యర్థాలు ఉంటుంది కండి, దీంట్లో ఉండే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఊరికే మనకు రాదండి, ఎక్కువ నైట్రోజన్ అనేది ఊరికే రాదండి. ఈ చేప వ్యర్థాల్లో ఉండే ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ చేయడానికి ఆ లెటిలాక్టోబాసిల్లస్ సకి అనే యొక్క బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా వల్ల దీంట్లో ఉండే ప్రోటీన్స్ అనేది బ్రేక్ డౌన్ చేయడం వల్ల సాధ్యం అవుతుందండి. ఇంకే బ్యాక్టీరియా వల్ల కాదు. ఇంకోటి అర్థమైందండి. ఇంకొకటి ఏముంటుందంటే పిడియోకోకస్ అనేది ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. పిడియోకోకస్ ఈ యొక్క బ్యాక్టీరియా పని ఏమిటంటే ఇక్కడ దీంట్లో తయారైంది కదండి, ఈ యొక్క లాక్టిక్ యాసిడ్, దీంట్లో ఒక ప్రోటీన్స్ ఇవన్నీ స్టేబులైజ్గా పడుతుందండి. అంటే ఎక్కువ డీనైట్రిఫై కాకుండా, అంటే ఊరికే దాని నైట్రోజన్ గాలిలో కలిసిపోకుండా, ఎక్కువ నైట్రేట్ మారి అట్మాస్ఫియర్ కలిసిపోకుండా దాన్ని స్టేబులైజ్గా పెట్టేదానికి ఒక బ్యాక్టీరియా ఏదంటే పిడియోకోకస్. ఈ పిడియోకోకస్ బ్యాక్టీరియా అనేది వాటి ద్వారా ఫామ్ చేయడం వల్ల దీని యొక్క స్టేబులైజింగ్ పట్టుకొని దాంట్లో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ కానీ అమినో యాసిడ్స్ కానీ స్టేబులైజ్గా ఉంటుందండి. అంటే ఎక్కువ దాని యొక్క ఎవాపరేషన్ కాకుండా చేసుకుంటుందండి. ఇంకొకటి టెట్రోకోకస్ యొక్క బ్యాక్టీరియా పని ఏమిటంటే ఇప్పుడు మనం దీన్ని చెడిపోకుండా ఎలా 6 నుంచి 12 నెలలు, అంటే ఒక సంవత్సరంలాగా చెడిపోకుండా ఉండడానికి ఈ యొక్క చేప వ్యర్థాలు బెల్లం కానీ చెడిపోకుండా ఉండడానికి ఎలా దీని యొక్క వెనకాల ఉండే రీజన్ ఏంటంటే ఈ టెట్రోకోకస్ యొక్క బ్యాక్టీరియా హై సాల్ట్ కంటెంట్ అండి. దీని ఏం విడుదల చేస్తుందంటే హై సాల్ట్ కంటెంట్ విడుదల చేయడం వల్ల ఇవి చాలా రోజులు పాడవకుండా, అంటే మనం ఎలా ఫెర్మెంటేషన్ చేసి ప్రాసెస్ అయిన తర్వాత ఎలా థిక్నెస్ ఉంటుందో ఆ థిక్నెస్ అలే ఉంటుందండి ఈ యొక్క టెట్రోకోకస్ బ్యాక్టీరియా. అంటే మనం పికిల్స్ వేస్తాం కదండి, మనం చేసిన ఊరకాయలు, దాంట్లో ఎందుకు మనం ఎక్కువ సాల్ట్ అంటే ఉప్పు వేసుకుంటాం కదండి. ఎందుకు ఉప్పు వేసుకుంటాం అంటే అది చాలా రోజు చెడిపోకుండా ఉండడానికి మనం ఉప్పు వేసుకుంటాము. అదేవిధంగా ఇది ఒక న్యాచురల్గా ఆ టెట్రోకోకస్ బ్యాక్టీరియా అనేది హై సాల్ట్ కంటెంట్ని ఉత్పత్తి చేసి ఈ ఫిష్ అమినో యాసిడ్ని పాడవకుండా చెడిపోకుండా ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి ఇది ఒక వెనకాల ఒక రీజన్ అండి. ఇది ఒక టెట్రోకోకస్ బ్యాక్టీరియా. అంటే ఇది వరకు ఒక బ్యాక్టీరియా సంబంధించిందండి. అంటే చేపలో ఉండే ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేసేయడానికి ఒక బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసిన ఇంకొక బ్యాక్టీరియా, ఇంకొకటి స్టేబులైజింగ్ ఉండేదానికి ఒక్కొక్క బ్యాక్టీరియా, ఇంకొకటి సాల్ట్ ఉత్పత్తి చేసేదానికి ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. అంటే ఇన్ని బ్యాక్టీరియాలు ఉండడం వల్లే మనకు చేప బెల్ల ద్రావణం తయారవుతుంది. ఇంకొకటి అండి, మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఒక సూపర్ వాసన వస్తుంది కదండి, ఒక అరోమా ఫ్లేవర్ అంటాము. అంటే ఇది ఎలా సాధ్యమంటే ఈ చేపల వ్యర్థాలు వేసిన తర్వాత కుళ్ళిన తర్వాత ఈస్ట్ అని ఒకటి ఉంటుందండి. ఈస్ట్ సంబంధించిన ఒక బ్యాక్టీరియా అండి. ఇది తీసుకున్నామంటే ఇది ఎంత కుళ్ళు వాసన వస్తుందండి, చేతిలో వేస్తే కుళ్ళు వాసన వస్తుంది. అంటే ఇది వేసిన తర్వాత కుళ్ళిన తర్వాత అంటే ఒక దుర్వాసన లేకుండా ఒక ఫ్లేవర్ స్మెల్ వస్తుందండి. ఈ ఈస్ట్కి సంబంధించిన ఒకటి దాంట్లో పిచియా అరోమా అంటామండి. దాని యొక్క ఈస్ట్ యొక్క పేరు, దాని ఈస్ట్ ఫ్యామిలీకి సంబంధించిన ఒకటి పిచియా అరోమో.
ఈ పిచ్చి అరోమా ఈస్ట్ ఏం చేస్తుందంటే దీని పని ఏమిటంటే ఈ కుళ్ళు వాసనని ఒక ఫ్లేవర్గా మార్చడానికి ఆ పిచ్చి యొక్క అరోమా ఈస్ట్ అనేది పనికి వస్తుందండి. ఇవంతా ఉండడం వల్లే మనకి మీనాంతో స్ప్రే చేసేటప్పుడు ఏం వాసన రాకుండా చాలా రోజులు చెడిపోకుండా ప్రోటీన్స్ని దాని ఫ్యాటీ యాసిడ్ అమినో యాసిడ్ కన్వర్ట్ చేసుకొని మనకి నత్రజనగా మారి అమోనియా కన్వర్ట్ చేసుకొని మనం పంటల మీద స్ప్రే చేసుకుంటామండి. ఎప్పుడు కానీ చేప బెల్ల ద్రావణం అని మన ఊరికే రాదండి. ఇవన్నీ మన కరెక్ట్ పద్ధతిలో తయారు అవ్వడానికి కారణం ఒకే ఒకటి ఏంటంటే తాజా ఫ్రెష్ చేపలు తీసుకొని వెంటనే అంటే 10 నిమిషాలు లేట్ చేయకుండా ఈ బెల్లం అనేది దాంట్లో కలపాలండి. ఎప్పుడు కానీ మనం లేట్గా కానీ అంటే ఇది చేప వెతలు తెచ్చి తర్వాత ఒక 5 గంటలు ఒక రోజు తర్వాత వేసినామంటే ఈ బ్యాక్టీరియాని నేను చెప్పాను చూడండి, ఈ యొక్క బ్యాక్టీరియాలు ఏం ఫామ్ అవ్వదు. ఆ నైట్రోజన్ ఆ డీనైట్రిఫికేషన్ అయ్యి దీనిలో ఉబ్బిపోయి ఆ నొరవలు బుడగలు తేలిపోయి ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే బురుగులాగా తయారైపోయి ఫామ్ చేసినదంటే ఇదేం కాదండి. ఇంకొకటి సో మనం ఈ విధంగా కరెక్ట్ అయిన పద్ధతులు వేసుకున్నామంటే మనకి చేప బెల్లదనం తయారవుతుందండి. దయచేసి మనం వెంటనే ఏది కానీ చేప బెల్లలు తెచ్చిన వెంటనే చేప బెల్లం వేసుకోవాలండి. ఈక్వల్ రేషియో అండి. ఇప్పుడు ఇది మనం 10 కేజీలు వేసుకుంటామండి. అంటే ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. ఈ విధంగా లేయర్ లాగా వేసుకోవాలండి. దగ్గర అంటే ఈ విధంగా మనం లేయర్ ఫార్మేషన్ చేసుకుంటేనే మనకి చేప బెల్ల ద్రావణం తయారవుతుందండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.